ఈ యోహాను సువార్తలో మన ధ్యానంలో ఇంకా ముందుకు వెళ్ళకముందు ఇక్కడ ప్రభు బల్లో మనం పాలు పొందమని పోయి మధ్యాహ్నం అదే అంశం నుంచి మరికొన్ని తలంపులు మేము ముందుంచాలని కోరుతున్నాను. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెనని ఉంది. 14లో చదివాము, ఆ వాక్యము మన మధ్య నివసించను అని మనం చూచాం. వాక్యము మన మధ్యలో నివసించు. దేనికని ఈ వాక్యం మన మధ్యలో నివసించింది అని దీన్ని మనం అర్థం చేసుకోవడానికి వచ్చిన మాట నేను మీకు జ్ఞాపం చేస్తాను. చాలా ప్రాముఖ్యమైన మాట అది మీరు విని చక్కగా అర్థం చేసుకోగలిగితే బోధ మనకు అర్థమవుతుంది. అదేమిటి అని అంటే, వాక్యం అని మనకి ఇది ఉంది, వర్డ్ అని ఇంగ్లీష్లో చూస్తాం. వర్డ్ అన్నప్పుడు పదాలు మాటలు ఇలా చాలా. కానీ ఒక వ్యక్తి తన తలంపును తెలియపరచాలంటే ఏమవసరం? మాట అవసరం. రిటర్న్ వర్డ్, 2 పదాలు వాడుతున్నాను మళ్ళీ. వ్రాయబడిన మాటలు, అక్షరాలు. వ్రాయబడిన అక్షరాల ద్వారా ఒక వ్యక్తి తన హృదయమును, తన మనసును, తన తలంపులను ఏం చేసుకుంటాడు? తెలియదు. అంటే ఇది ఒక వ్యక్తి వాక్యం ద్వారా, మాటల ద్వారా తను బయలుపరుచుకుంటాడు. కొన్నిసార్లు ఉత్తరాలు రాస్తారు మనకు. ఉత్తరం రాసినప్పుడు ఆ ఉత్తరం ద్వారా ఆ మనిషి స్థితి ఏంటో అర్థమవుతుంది. తన మనసు ఎలాగుంది, తన ఆత్మీయ స్థితి ఎలాగుంది, తన మానసిక స్థితి ఎలాగుంది, తన శరీర సమస్థితి ఎలాగుంది. కాబట్టి వర్డ్ అనేది ఒక వ్యక్తిని ఉన్నట్లు బయలుపరిచేది అని వ్రాయబడింది. తర్వాత రెండవది మాట కూడా అలాగనే. నేను మాట్లాడుతూ ఉంటానుకో ఒక వ్యక్తితో, నా నోటు వచ్చే మాటలు నా హృదయంలో, నా తలంపులు, నా ఆలోచనలన్నీ ఏం చేస్తుందంట? బయట పెడుతుంది అని. కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్ కూడా 2 పేర్లు ఉన్నాయి వాక్యానికి. ఒక పేరేమో లోగోస్, గ్రీకులో, ఆర్ డూలాస్ అనేది. ఓఎం టీం వాళ్ళకు 2 పడవలు ఉండేటి. లోగోస్ అని ముందు ఒక పడవను కొన్నారు వాళ్ళు. ప్రపంచంలో 5 దేశాలు వెళ్ళి సువార్త పాటించారు దాని ద్వారా. అది ఒకసారి ప్రమాదవశాత్తు మునిగిపోయింది సముద్రంలో. దానికి బదులు మరొక ఓడను కొన్నారు. దానికి డోలోస్ అని పేరు పెట్టారు. ఈ 2 పదాలు గ్రీకు భాషలో వాక్యము, రాయబడిన వాక్యం అని అర్థం. అయితే ఇంకొక పదం ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడాడు ఆ మాట. మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. దీనికి రేమా అని ఇంకో పదం ఉంది. రేమా. కాబట్టి లోగోస్ అండ్ రేమా అంటే వ్రాయబడిన వాక్యము, మాటలు. ఇప్పుడు బైబిల్ 66 పుస్తకాలు మనం చూస్తున్నాం. అది అంత మాత్రమే చాలదు. ప్రభు మాట్లాడుతుండగా మనం వినడం, దాన్ని రేమా అంటారు. ఆయన నోటి నుంచి అది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అనుదినం మన అవసరం కొలది, మన అక్కర కొలది మనం ప్రార్థించి మోకరించి వాక్యం చదువుకుంటూ ఉంటే ప్రభు తన వాక్యం ద్వారా మన పరిస్థితులు బాగా ఇరిగినవాడే ఆత్మ ద్వారా మనం చక్కగా ఆయన తన వాక్యం ద్వారా నడిపిస్తాడు, బోధిస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. అదే రేమా. కాబట్టి ఇప్పుడు ఈ 2 మాటలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వర్తిస్తాయి. ఆయనే లోగోస్, ఆయనే రేమా. ఇప్పుడు ఈ మాటలు నేను చెబుతూ ఉన్నప్పుడు ఇప్పుడు డైరెక్ట్గా కిందకు వస్తే యోహాను సువార్త 1వ అధ్యాయంలో 14వ వచనంలో మన మధ్యలో నివసించాడు అంట.
ఇందాక కూడా చెప్పాను, మన మధ్యలో నివసించాడంటే ఈ లోకంలో మానవాళి మధ్య ఆయన నివాసం చేశాడు అని. ఎందుకు నివాసం చేశాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు నివాసం చేశాడు? 18వ వచనం, ఎవడును ఎప్పుడైనా తండ్రిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను. ఇప్పుడు బయలుపరచను అనే మాట, ఇందాక కూడా నేను వాడిన పదాలు మీకు మనసులో ఉంచుకోవాలి. బయలుపరచను అంటే వ్రాయబడిన ఒక మాట ద్వారా ఒక వ్యక్తి తను ఎలాగా బయలుపరుచుకుంటున్నాడో, దూరంగా ఉన్న ఒక వ్యక్తి తన స్థితి ఎలా తెలియపరుచుకుంటున్నాడు. మాట్లాడే ఒక మాట ద్వారా, ఈ దినాల్లో లెటర్స్ తక్కువైనాయి, ఫోన్లు, ఆ మాటల ద్వారా కూడా ఒక వ్యక్తి తను ఇలాగ బయలుపరుచుకుంటున్నాడు మనం చూస్తాం. కాబట్టి ఆదియందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండింది. అయితే శరీరధారి లోకానికి మన మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఏం చేశాడు ఆయన అంటే, ఆయన మనకు బయలుపరుస్తున్నాడు. ఎవరిని బయలుపరుస్తున్నాడండి ఆయన? వాక్యము శరీరధారిగా లోకములో మన మధ్యలో మానవాళి మధ్యలో నివాసం చేసిన ఆ దేవుని వాక్యం ప్రభు అయిన క్రీస్తు ఎక్కడి నుంచి తాను వచ్చాడో, ఎక్కడి నుంచి? దేవుని యొద్ద ఉండేనని అక్కడ నుంచి వచ్చిన ఆయన ఆ దేవుణ్ణి మనకు బయలుపరుస్తున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు వాక్యము అనే పేరును బట్టి ఆయన మనకు బయలుపరుపును అనుగ్రహించువాడు. బయలుపరుపును అనుగ్రహించువాడు. ఇప్పుడు మనం 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం వెళితే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదవండి దయచేసి. ఎవరినో ఒకరు, సత్యవంతుడైన వాడిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు ఏమనుగ్రహించాడంటండి? ఆయన వచ్చి ఎవరిని ఎందుకు వచ్చాడు? సత్యవంతుడైన వాడిని మనం ఎరగాలని ఆయన వచ్చి మనకు వివేకమును అనుగ్రహించాడు. ఆయనే కన్నా రాకపోతే ఆ వాక్యమైన ఆ మనుషులుగా లోకంలో మానవాళి మధ్య నివసించకపోతే ఆ సత్యవంతులైన వాడిని వచ్చిన బయలుపరుపు మనకు కలిగి ఉండేది కాదు అని. కాబట్టి క్రైస్ట్ యాజ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ది రివీలర్ ఆఫ్ వెరీ నేచర్ ఆఫ్ గాడ్, ది లవ్ ఆఫ్ గాడ్ అండ్ ది పర్పస్ అండ్ ది ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ అవర్ లైఫ్స్. కాబట్టి క్రీస్తు దేవుని వాక్యముగా, లేక దేవుని వాక్యమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుణ్ణి, దేవుని పరిశుద్ధతను, దేవుని ప్రేమను, మన కొరైన దేవుని ప్రణాళికను, ఆయన తలంపులను మనకు బయలుపరిచేటువంటి ఒక వ్యక్తి, బయలుపరిచే ఒక వ్యక్తి. ఆయన వచ్చి మనకు సత్యవంతుని కూర్చిన వివేచన, మనకు వివేకమును మనకు అనుగ్రహించున్నాడు. కనుక ఇప్పుడు నేను ఇంకో పదం వాడతాను, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఏమిటి ఆ పదం అంటే, ఇక వాక్యం ఇప్పుడు ఎలాంటిది అంటే, ఇది ఒక వ్యక్తి తన్ను గూర్చిన ప్రత్యక్షత బయలుపరుపును మోసుకొని పోయే ఒక వాహనం అని చెప్పాలి. వర్డ్ ఈజ్ ది వెహికల్ ఆఫ్ థాట్ ఆఫ్ ఏ పర్సన్. Word is a vehicle. Word is a vehicle. So God has sent His word as a vehicle to carry the message, the thought and the love, the purpose of God to humanity. మానవాళికి దేవుని యొక్క ప్రేమను, దేవుని ప్రణాళికను, దేవుని ఉద్దేశ్యములను, ఆయన తలంపులను ఏమైతే మన విషయం కలిగి ఉన్నాడో వాటిని మనకు తీసుకొని వచ్చిన ఒక వాహనం, అదే క్రీస్తు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యోహాను భక్తుడు రాసిన. సరే, దీని గురించి నేను జస్ట్ ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఏంటి ప్రభా పరిచర్యకు మరి ఆదివారాలు అంటే ఏదో చిన్న తలంపు ఇచ్చాడు. దానికి నేను ఇంకా పూర్తిగా ధ్యానం చేయాల్సి ఉంది. అందుకని ఇక్కడ నేను ఆరంభించాను, ఇక ముందుకు వెళ్తాను ఈ మధ్యాహ్నం కొరకాయ. ఇప్పుడు ఆయన వచ్చి అనే విషయానికి నేను వచ్చేటప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం రండి.
యోహాను సువార్త 1:11. ఎక్కడికి వచ్చాడట? చదవండి త్వరగా. చాలంతే. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఎవరు ఆయన స్వకీయులు? చెప్పండి మీరు. ఎవరు ఆయన స్వకీయులు అని అంటే మనకు తెలుసు. రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం. చెప్పండి మీరు బైబిల్లో. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఇక్కడ మనకు బహుతేటగా ఉంది. 5వ వచనం. పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తులో వీరిలో బట్టి క్రీస్తు వీరిలో, ఈయన సర్వాధికారి అయిన దేవుడైంది, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టారు. మనం పదే తలస్తూ వచ్చాం. ఈయన సర్వాధికారి అయిన దేవుడైండి నిరంతరము. ఇందాక ఆరాధన చేశాం. కొన్ని తలంపులు, మొదటి తలంపులను చూసాం. వాక్యం సర్వాధికారి అయిన దేవుడు, అనంతుడైన దేవుడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు, ఆయన స్తోత్రించాం. ఇప్పుడు ఇక్కడ రోమాపత్రిక 9వ అధ్యాయంలో మనం వస్తే క్రీస్తు వీరిలో పుట్టాడు శరీరాన్ని బట్టి. పితరులు వీరివారు, అర్చనాచారులు, వాగ్దానాలు, నిబంధనలు అన్నీ వీరివి. ఆయన అన్నప్పుడు ఆయన స్వజనులు ఎవరంటే ఇశ్రాయేలీలు. దయచేసి గుర్తుపెట్టుకున్న మాట. ఇశ్రాయేలీలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సొంత ప్రజ. పౌలు అపొస్తలుడు ఆ ఇశ్రాయేలు నుంచి వచ్చినవాడు. ఆయన ఒక సందర్భంలో మాట్లాడుతూ శరీరం బట్టి నా స్వజనులైన వారు రక్షణ పొందవాలని నేను ఎంతో ఆసక్తి కలిగిన వారి విషయం అన్నాడు. సరే, క్రీస్తు ప్రజలు ఇశ్రాయేలీలు. పేతురు అపొస్తలుడు ఆ విషయానికి వచ్చి మాట్లాడేటప్పుడు అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనంలో, అపొస్తలుల కార్యం 3:26. మనం త్వరగా వెళ్తామా? దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించటకు ఆయనను మొదట మీదకు పంపాడు. ఆయన మీదకు పంపాడు. మొదట ఆయన ఇశ్రాయేలు ఎద్దకు పంపించాడు. ఇశ్రాయేలీలు ఆయన ప్రజలు. నేను ఇంకో మాట చెబుతున్నాను, దయచేసి గమనించండి. ఇంకా ఆయనకు దగ్గరగా స్వజనులు ఇంకా కొంతమంది ఉన్నారు. వారెవరు అనే విషయానికైనా మనం వస్తే కనుక మీరు నిర్గమకాండం 4వ అధ్యాయంలో ఒక వాక్యము దయచేసి చూడండి. ప్రభువైన దేవుడు ఆ ఇశ్రాయేల్లో కొంతమందిని గురించి ఏమంటాడు? 4వ అధ్యాయము 22వ వచనం అండి. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. ఇది ఎందుకు చెప్పానంటే, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. జ్యేష్ఠపుత్రుడు అనే మాట ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు విడిపించేటప్పుడు ఐగుప్తులో ప్రతి జ్యేష్ఠుడు చనిపోయినాడు. సరే, బయటకు వచ్చారు. ఆ టైంలో దేవుడు చెప్పాడు ఏంటి అనంటే, మీకు బదులుగా నేను మీలో ఫలానా వారిని నేను ఏర్పరచుకుంటున్నాను అని లేవీలను గూర్చి ప్రభువైన దేవుడు చెప్పాడు. లేవీలను గూర్చి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలలోని ప్రతి జ్యేష్ఠునికి బదులుగా లేవీలను ఏర్పాటు చేసుకున్నారు. వారే యాజకులు అనేది మనం చూస్తాం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గరకు వచ్చాడు అని అంటే ఇశ్రాయేలు దగ్గరకు వచ్చాడు. అయితే ప్రత్యేకంగా వారిలో నుంచి ఆయన ఏర్పాటు చేసుకున్న లేవీలు యాజకులు ఎందుకు వచ్చాడు. కానీ వారు ఏం చేశారంటే వారు ఆయనను యోహాను సువార్త 1:11 ఏం చేశారు? వారు ఆయన్ను సరే, ఆ తర్వాత ఆయన వారి దగ్గరికి మాత్రమే కాదు, పౌలు అపొస్తలులు గలతీయులకు రాస్తూ చెప్పినట్టు 4వ అధ్యాయం ఇందాక మనం చదివాం. 4వ వచనంలో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపించాడు. ఆయన శరీరం స్త్రీ యందు జన్మించాడు.
దేని కొరకంటే దాస్యములకు లోబడిన వారందరినీ వారిని విమోచించేందుకు కొరకై, ధర్మశాస్త్రానికే కాదు పాప దాస్యానికి లోబడిన వారి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి తర్వాత ఎవరి దగ్గరికి వచ్చాడనే విషయాన్ని గురించి మనం గమనిస్తే కనుక, ముందేమో ఆయన కూడా అన్నాడు నశించిన ఇశ్రాయేలు దగ్గరికి పోండి అని. అయితే ఆ తర్వాత ఏమన్నాడు యేసుప్రభు వారి శిష్యులతో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి అంటే అన్యులు అనబడిన వారి దగ్గర కూడా వచ్చాడు. కాబట్టి మనకు తెలుసు చాలామంది అన్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలుసుకున్న సందర్భం, వారిని కూడా ప్రభు దీవించాడు. సరే, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని వాక్యం 1వ అధ్యాయం 14 వచనం ప్రకారం మనుషుల మధ్య నివాసం చేసినప్పుడు ఆయన తండ్రిని మనకు బయలుపరచడానికి వచ్చాడు. ఆ బయలుపరపు అనేది మనకు అనుగ్రహించబడింది వారికి మనకు. అయితే ఇప్పుడు వారు ఏం చేశారట? యోహాను సువార్త 1వ అధ్యాయం 11 వచ్చెను. ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. చాలంతే. స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తెలిసి కూడా ఫలానా అని వారు తెలిసి కూడా, అయితే వారు ఒప్పుకోలేదు, ఆయన్ను అంగీకరించలేదు. అయితే తర్వాత ఎవరు అంగీకరించారట? 12వ వచనం, తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, చాలంతే, తన్ను ఎందరు అంగీకరించిరో అనే మాట. వాస్తవానికి వారు దేవుడు పంపిన తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు అనే ఈవిని వారు అంగీకరించి ఉండాలి. ఈవి అనే పదం నేను వాడేటప్పుడు ఇంకో మాట కలపడం బాగుంటుంది. అది 2వ కొరింథీ 9వ అధ్యాయం 15వ వచనం. 2వ కొరింథీ 9:15 చెప్పన సఖ్యము కానీ ఆయన వరమును గూర్చిస్తుంది. ఆ మాట వాడదు. కాబట్టి దేవుని వాక్యమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన స్వజనుల ఎద్దుకును, అంతేకాదు నేడు అందరి ఎద్దుకు పంపును ఆయన చెప్పన సఖ్యమైన వరం, ది గిఫ్ట్ విచ్ ఇస్ అన్స్పీకబుల్. ఏం చేసి ఉండాలండి? ఎవరినా మనకు గిఫ్ట్ తీసుకొని వస్తే ఏం చేస్తాం? మనం దాన్ని రిసీవ్ చేసుకుంటాం, దాన్ని అంగీకరిస్తాం, విల్ టేక్ ఇట్. అయితే లోకం ఆయన్ని తీసుకోలేదు. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న వారు ఇంకెవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇంకా అంగీకరించలేదా? యేసుక్రీస్తు ప్రభు వారంటే ఎవరో కాదు, చెప్పనశక్యమైన ఈవి తండ్రి అని దేవుడు నీ కొరకై ఇచ్చాడు, పంపించాడు. నీవు ఆయన స్వీకరించావా? ఆయన అంగీకరించావా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే, నేను ఆ వచనంలోని తర్వాత తలంపు, నేను 2వ మాటకు వెళ్తాను. 2వ తలంపు మరిది నేను ముగించాను. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి అల్టిమేట్గా దేవుని వాక్యమైన క్రీస్తు యేసు లోకానికి పంపినటువంటి దివ్యమైన శక్యం కాని వరం, ఆ వరాన్ని నీవు అంగీకరించావా? అంగీకరించలేదా? తర్వాత తలంపు మనం వెళితే యోహాను సువార్త 1వ అధ్యాయం, దయచేసి రండి, 12 చివరి భాగం, తర్వాత 13 నేను చదువుతున్నాను. తను ఎందరు అంగీకరించిన వారుగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు. ఇక్కడ ఒక పని జరుగుతుంది. దేవుని పిల్లలు. క్రిందకు మనం వద్దాం. ఇప్పుడు 13వ వచనం అందరం కలిసి చదువుదాం త్వరగా. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ శరీరేచ్ఛ వలన మనుషేచ్ఛ వలన పుట్టిన వారు కారు. కాబట్టి 2వ తలంపు ఈ మధ్యాహ్నం కొరకు ఇక్కడ ఏంటంటే, వారు దేవుని వలన పుట్టారు అనే మాట. దేవుని వలన పుట్టారు కాబట్టి వారు ఎవరంటే దేవుని పిల్లలు. దే ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. కాబట్టి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ప్రభువైన క్రీస్తును, ఆ పరలోకపు ఈవిని అంగీకరించకుండా క్రైస్తవుడు అనేది కాలేదు. నన్ విల్ బికమ్ ఏ క్రిస్టియన్ అన్లెస్ అండ్ అంటిల్ he receives the very gift which is unspeakable, the Christ in his life. అంతవరకు ఏ ఒక్క వ్యక్తి క్రైస్తవుడని
క్రీస్తును స్వీకరించకుండా క్రైస్తవుడు కాడు. రెండవది, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడే ఆ వ్యక్తి దేవుని మూలంగా పుడుతున్నాడు. అంటే అది క్రొత్తగా జన్మించిన శ్రేష్టమైన అనుభవాన్ని తీసుకొని వస్తుంది. అందును బట్టి మనం ఆయనకు పిల్లలం. నేను ఒక వచనం జ్ఞాపం చేస్తున్నాను, ఎందుకంటే క్రీస్తుని వాక్యం అనే దాంట్లోనే మనం ధ్యానం చేస్తున్నాం. ఆయనకున్న పేరు అది. ఆయనకు దేవుని వాక్యం అనే పేరు. ఇందాక ఎవరు ఆరాధన చేస్తూ ఆరాధనలో ఒక మాట అన్నారు. ఆ మాట నేను మీకు వాక్యంలో జ్ఞాపం చేస్తున్నాను. రండి దయచేసి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతముగా జీవముల దేవుని వాక్యమూలముగా. ఏంటిది? మీరు క్షయబీజం మూలంగా పుట్టించబడలే. ఇక్కడ పుట్టడానికి వచ్చి మాట్లాడుతున్నాడు, జన్మించడానికి వచ్చి మాట్లాడుతున్నాడు పేతురు. కాబట్టి ఆ అక్షయమైన బీజం ఏంటి? శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యం. అది అక్షయమైన బీజం. యేసు ప్రభు వారు బీజం అనే మాట మనం అన్నప్పుడు ఒక సందర్భంలో ఆయన తనకు అనుభవించుకున్నాడు. గుర్తుందా? యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా అది ఒంటిగానే ఉండు చచ్చిడులా విస్తారంగా పలే. కాబట్టి ఈ అక్షయమైన బీజం పేతురు రాసింది ఎవరి గురించి అంటే యేసుప్రభుని గురించి. దేవుని జీవము గల దేవుని వాక్యం మూలంగా అనగా అక్షయ బీజం నుంచి. ఇప్పుడు యోహాను సువార్త 1వ, యోహానుకు బాగా తెలుసు. ఆ రోజు తాను ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 24వ వచనంలో యేసుప్రభు వారు మాట చెప్పేటప్పుడు. కాబట్టి ఒక టైం వచ్చింది, ఈ అక్షయ బీజము దేవుని వాక్యమైన ప్రభువైన క్రీస్తు భూమిలో పడ్డాడు. ఆయన చనిపోయి సమాధి చెవుడు సజీవుడై తిరిగి లేచాడు. తద్వారా ఇప్పుడు ఏమైనాడు? ఆయన అనేకులను కన్నా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం లేక 10వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఆయన మరణించినందున మహిమా ప్రభావాలు కిరీటముగా ధరించాడు. 10వ వచనం. ఇప్పుడు ఎవరి నిమిత్తము సమస్తమునున్నవో కలుగుచున్నవో. ఈ మాటలు మనం చదువుతుంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం గుర్తు రావాలా. ఆయన లేకుండా ఏది కలిగి సమస్తం ఆయన మూలంగా కదా. తర్వాత చదవండి. ఆయన అనేక మంది కుమారులను మహిమలోని తెచ్చుచుండగా రక్షణకర్తను శ్రమలు. దేవుని జీవముల దేవుని వాక్యము ఆయనే ప్రభువైన క్రీస్తు. ఆయన భూమిలో పడడం ద్వారా రక్షణకర్త అనేక మంది కుమారులను ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన మహిమలోనికి. ఈరోజు ఒక వ్యక్తి కొత్తగా జన్మించడం అనేది ప్రభువైన యేసుక్రీస్తు అనే జీవముల దేవుని వాక్య మూలంగానే. ఇలాగా జన్మించిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక అధికారం ఇచ్చాడు. అదే యోహాను సువార్త 1:12. తను ఎదురు అంగీకరించిన తన నామమున విశ్వాసం ఇచ్చిన వారందరికీ దేవుని పిల్లలు అయిన అధికారం. కాబట్టి జీవముల దేవుని వాక్యమైన క్రీస్తు ఆయన ఈరోజు మనకు తండ్రికి జ్యేష్ఠ కుమారుడుగా ఉంటూ మనము పిల్లలం కుమారులమని ఆ ఆధిక్యతని అధికారం మనకు అనుగ్రహించాడు. మళ్ళీ నేను ఆ వాక్యం మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు తీయద్దు. నిర్గమం 4వ అధ్యాయం ఇందాక మనం చదివాం కదా. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు. యోహాను అది హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1, 2, 3 వచనాలు కదా. అక్కడ అంటాడు కదా, ఏమన్నాడు? నేను ఇశ్రాయేలు బాలుడు ఈయనగా నేను అతను ఐగుప్తులో నుంచి పిలిచి తిని వాడిని చేపట్టుకొని అన్నాడుకి నేర్పాను. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు బాలుడు, ఇశ్రాయేలు కుమారుడు, అది వారికే తగింది. ఆ బిరుదు, దట్ టైటిల్, దట్ ప్రివిలేజ్. అయితే ఇప్పుడు ఎందరూ ప్రభువైన క్రీస్తు విశ్వాసం చేయాలంటే మనకును ప్రభువైన క్రీస్తు ఈ శ్రేష్టమైన టైటిల్ మనకి ఇచ్చారు. యు ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ది సన్స్ ఆఫ్ గాడ్. పలు సందర్భాలు అన్నాడు. ఒక వాక్యం మనకు బాగా తెలుసు. 2 కొరింథీ 6వ అధ్యాయం 14-18 వరకు ఆ మధ్యలో మనం చూస్తే కలిసి ఉంటాయి తెలుగు బైబిల్లో. ఏమన్నాడు? నేను
వారికి దేవుడినైందును, వారు నాకు ప్రజలైందురు. నేను వారికి తండ్రినైందును, వారు నా కుమారులను కుమార్తెలనైందురు అన్నాడు. కనుకనే ఇప్పుడు రెండవదిగా ఇక్కడ మనం చూస్తే దేవుని జీవముల దేవుని వాక్యం అనే ప్రభు అయిన క్రీస్తు మనం జన్మించడానికి కారణమై మనకిప్పుడు నా కుమారులు నా కుమార్తెలు, ఇశ్రాయేలుని గురించి కాదు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు కాదు, ఇదిగో వీరు నా కుమారులు, నా జ్యేష్ఠుల సంఘం. వాట్ ఏ ప్రివిలేజ్ టు బి కాల్డ్ ది సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులం కుమార్తెలమని పిలువబడడం ఎంత గొప్ప ఆధిక్యత. ఒక మాట చెప్పి తర్వాత అల్లము వెళ్తాను. 103వ కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు దావీదు ఆ విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట ఇలాగంటాడు. 103వ కీర్తన 13వ వచనం, తండ్రి తన కుమారుల జాలిపనట్టు యెహోవా తన యందు భయభక్తులు కలవారిలా. కాబట్టి దేవుని పిల్లలంగా, ఆయన కుమారులంగా, దానికంటే ముందు ఆయన భయభక్తులు కలిగిన వారంగా, ఆయన పిల్లలము కుమారులు కుమార్తెలమని ఆధిక్యతను పొందిన వారమై, అధికారం పొందిన వారమై ఇప్పుడు దేవుని కనికరములకు మనం పాత్రలమవుతున్నాం. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు ఆయన మనల్ని జాలిపడతాడు. మళ్ళీ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో ఈ లోకపు తండ్రులు చెడ్డవారైన తమ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉన్నారు. అంటే వాళ్ళ చేత కాదు లోకపు తండ్రులు చెడ్డవారు, అయితే మన తండ్రి అలాంటి వాడు కాడు. యాకోబు 1:17 ప్రకారం మన తండ్రి జ్యోతిర్మయుడు తండ్రి, ఫాదర్ ఆఫ్ ఆల్ లైట్, ఇన్ హిమ్ ఈజ్ నో షాడో. ఏ చెడుతనం ఆయన లేదు. అలాంటి తండ్రి మన తండ్రి. ఆ తండ్రి అక్కడ అంటాడు యాకోబు ఏమని 1:17లో, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి. అంటే పిల్లలంగా మనం ఒక అధికారం ఆధిక్యత మాత్రమే కాదు, ఆయన కనికరములకు పాత్రలుగా చేయబడ్డాం. ఆయన మన కొరైన శ్రేష్టమైన ఈవులను వాటిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. అంతకంటే నిశ్చయంగా పరలోకమందున మీ తండ్రి మరి నిశ్చయంగా మీకు ఇస్తాడు అని చెప్పాడు. ఇదొక మాట. మరొక మాటని జ్ఞాపం చేస్తున్నాను. తండ్రిగా ఆయనకు మనం పిల్లలము అని అనడంలో గొప్ప ధన్యత ఏమిటి అనే విషయానికైనా మనం వస్తే, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ పౌలు అపోస్తలుడు ఈ విషయాన్ని గురించి మాట్లాడితే ఇలాగంటాడు. 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ, మనము పిల్లలమైతే ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చున్నాడు. మనం పిల్లలమైతే వారసులం అనగా దేవుని. కాబట్టి దేవుని పిల్లలము అనే ఆధిక్యతను అధికారం పొందిన వారంగా ఇప్పుడు మనం దేవుని వారసులం, క్రీస్తుతోడి వారసులం. దేవుని స్తోత్రం. అందుకని ఈరోజు ఎంతమంది పిల్లలమైనామో వారందరూ దేవుని యొక్క మహా కనికరములకు పాత్రులు. వారందరూ పరలోకపు తండ్రి సిద్ధపరిచిన శ్రేష్టమైన ఈవులు వాటన్నిటి పొంద అర్హులు. అంతేకాదు వారు దేవునితో తోడి క్రీస్తుతోడి దేవుని వారసులు, క్రీస్తుతోడి వారసులు. ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి ఈ మధ్యాహ్నం ఈ 2వ తలంపు మన హృదయంలో ఉంచుకొని మనం ఎవరమో ఏంటో అన్న సంగతిని మన మనసులో ఉంచుకొని ఆ ప్రకారం ప్రభు మహిమ కొరకై చక్కగా ముందుకు సాగుదాం. దాన్ని దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం, 1వ అధ్యాయము యోహాను సువార్త 1వ వచనం, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడైండెను, దేవుని దొండెను, ఆ వాక్యము దేవుడు, ఆ వాక్యము శరీరధారి మన మధ్య. అయితే ఇప్పుడు నేను 3వ తలంపుకి వస్తున్నాను. ఆ వాక్యం ఇప్పుడు ఎక్కడుంది అనేది కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 14వ వచనం, 1:14 మన మధ్య. అయితే ఇప్పుడు కీర్తన 119వ అధ్యాయం 89వ వచనం, త్వరగా 119. యెహోవా నీ వాక్యము ఆకాశమందు
నిత్యము నిలకడగా ఉన్నది. నీ వాక్యము ఎక్కడుందంటండి? ఆకాశమందు నిత్యము నిలకడ. ఇప్పుడు దేవుని వాక్యం ఆకాశమందు ఉండడం ఏంటండి? మన మధ్యకు వచ్చింది కదా, మన మధ్యలో నివాసం చేసింది కదా. అవును, కరెక్టే. అయితే ఒక టైం వచ్చింది, దేవుని వాక్యం ఆకాశమందు నిత్యము నిలకడగా ఉంది అని. ఈ సంగతి ఏంటి అనే విషయం ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం రెండు దయచేసి చదవండి. ఒకరు జాగ్రత్తగా. హెబ్రీ 9:24. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు ఆయన పరలోకమందే ప్రవేశించాడట. అది సంగతి. దేవాన్ని వాక్యం ఆకాశమందు నిత్యము నిత్యము రావాలి. మీకు కంఠత చెప్పాలి, ఇక పలుకుతా ఉంటే అదే కంఠత వచ్చేస్తుంది. నిలకడగా ఉంది. కాబట్టి ఒకటి గుర్తుంచుకోవాలా, యేసుప్రభు వారి మీద చనిపోయి సమాధి చేయబడి సజీవుడు అయితే లేచి వెళ్ళిపోయాడంటే వాక్యం లేదనేది కాదు. చాలామంది ఈ తలంపు వారి హృదయంలో కలవరం కలగజేసింది. శిష్యుల హృదయంలో కూడా నేను వెళ్ళిపోతున్నానంటే అదేంటి? వెంటనే వారి హృదయములు కలవరంతో భయంతో నిండిపోయినాయి. ప్రభు అన్నాడు, కలవరపడకండి, మీ హృదయంలో వెరవనీయకండి, మీతో కూడా ఉన్నట్టుకు మీలో ఉన్నట్టుకు నేను తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను పంపిస్తాను అన్నాడు. అంటే మళ్ళీ ఏంటో కాదు. 2 కొరింథీ 3వ అధ్యాయం 17, 16, 18 వచ్చిన ప్రకారం ప్రభువే ఆత్మ అని. సరే, ఇప్పుడు ప్రభువు లేడు. మళ్ళీ నేను ఇంకా ఆ మాటకు వెళ్తాను. ఏ మాటకు? లూకా సువార్త 4వ అధ్యాయం, మనందరికీ తెలిసిన భాగం అది. 2 మనుషులు యెరూషలేము నుంచి ఎమ్మాయికి వెళుతున్నారు. దారిలో ఇంకొక ఆయన కనపడ్డాడు. వారు మాట్లాడుకొని ఒకరితో ఒకరు సంభాషించుకొని దుఃఖముఖులై ఉండగా, ఎన్నోసార్లు రక్షించమైన క్రైస్తవ జీవితంలో క్రీస్తుతో దాదాపు 3 సంవత్సరాలు గడిపినటువంటి ఈ శిష్యులు ఇద్దరు, ఈ మనుషులు ఆఖరి ప్రభు అయిన క్రీస్తు చనిపోయిన తర్వాత సమాధిలో కూడా లేడన్న సంగతి వాళ్ళకు తెలియగానే ఆయన ఏమైనా మాకు తెలియదు. యెరూషలేములో నేడు జరిగిన సంగతులు నీ ఒక్కడివే ఎరగవా? ఆయనకంతా తెలుసు, వీళ్ళకి తెలియలే పాపం. వీళ్ళు మాట్లాడుకుంటూ దుఃఖముఖులుగా ఉన్నారట. అంతేకాదు, ఎమ్మాయి అనేది కూడా వెళితే చెప్తే ఒక మాట, వారి ఆత్మీయ జీవితంలో ఒక విధమైన అర్థం కాని అయోమయమైన స్థితిలో దిగిపోయిన స్థితి. ఇది చాలాసార్లు విశ్వాసమైన మనస్థితి కూడా ఉంది. రక్షణ పొందాం, ప్రభు బిడ్డలమే, బాప్తిసం పొందాం, ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తున్నాం. ఆయా సందర్భాలు సంఘటనలు మనం ఫేస్ చేసినప్పుడు ఏం అర్థం కాదు, ఏమైనా ఏమవుతుందో ఆ పరిస్థితి ఆత్మీయ జీవితంలో అయోమయంలో దిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనము పోయేటప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మళ్ళీ వాక్యము మూలంగానే తను బయలుపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ ఆయన లేకుండా పోలేదు, ఆయన ఉన్నాడు. ఆయన పోతూ పోతూ ఆయన వారితో మాట్లాడు. ఏం మాట్లాడాడని తెలుసా మీకు? ప్రవక్తలు, లేఖనములు, కీర్తనలు దాన్ని ఊడ్చి నా వచనముల భావమైన అంటే he spoke the God's word which was already written, spoken by the prophets, by the apostles, by the men of God. ఆ విషయాలన్నీ వారితో మాట్లాడు. ఏమైందో మీకు తెలుసా? ఈయన అదృశ్యమైన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరూ కలుసుకొని మాట్లాడుతూ, రే అదృశ్యమైపోయాడు ఈయన నిజంగా ప్రభువైన క్రీస్తు. దారిలో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మండలేదా? కాబట్టి దేవుని వాక్యమైన క్రీస్తు అర్థం చేసుకొని ఎలాంటి వాడు. కాబట్టి ఆయన లేకుండా ఏం పోలే. ఆయన స్టిల్ ఎగ్జిస్ట్, స్టిల్ అమాంగ్ us. ఆత్మ మూలంగా ఆయన మన మధ్యలో ఉన్నాడు.
ఈ సమయంలో రిటర్న్ వర్డ్ మన మధ్యలో ఉంది. స్పోకెన్ వర్డ్ అంటే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సజీవుడు. మనకు ఇంకొక సందర్భం కూడా చెప్తాను నేను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చనిపోయి సమాధి చేయబడిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత ఈ యోహాను శిష్యుడు ఆ తర్వాత దాదాపుగా మొదటి శతాబ్దంలో 50 సంవత్సరాల వరకు ఎన్నో పరిశోధనలు. కాబట్టి పద్మాసులో యోహాను ఒక్కడు మిగిలిపోయినట్టున్నాడు. 12 మంది శిష్యుల్లో అందరూ ఆ రీతిలుగా చనిపోయారు. ఆ తర్వాత యోహాను ఒక్కడు మిగిలిపోయిన పరిస్థితుల్లో సంఘాలకు వచ్చిన పరిస్థితులు తన హృదయాన్ని కృంగజేసినాయి. అందుకని ఏం చేశాడు? పద్మాసులో పరవాసి అయి ఉన్నాడు. ప్రభువైన క్రీస్తు వెనక నుంచి మాట్లాడుతుంటే ఆయనకు అర్థం కాలేదు. బోరధ్వని గొప్ప శబ్దం నా వెనక మాట్లాడడం నేను విన్నాను, ఏమిటో అని నేను తిరిగి తిని. ప్రకటన 1:13 మనకందరూ బాగా పరిచయం, ఎన్నోసార్లు ధ్యానం చేస్తూ వచ్చాము. అప్పుడు చూశాడు ఎవరినండి? 7 దీపస్తంభముల మధ్య సంచరించుతున్న మనుష్య కుమారుని పోలిన ఒకరిని. అరే ఉన్నావు ఆయన? ఇంకా ఉన్నాడు. అవును ఉన్నాడు, ఇంకా ఆయన ఉన్నాడు. ఆయన సంచరిస్తూనే ఉన్నాడు తన ప్రజల మధ్య. యోహాను ఎప్పుడైతే చూచాడో చచ్చిన వాని వలె పాదముల మీద పడ్డాడు. ప్రభు హస్తం తన మీదకి వచ్చి, యోహాను భయపడకు, ధైర్యంగా ఉన్నాడు. మన ప్రభు ఉన్నాడు. దేవుని వాక్యం ఉంది కాబట్టి ఆత్మమూలంగా ప్రభు ఉన్నాడు. రాయబడిన వాక్యం అనుకుంది. స్పోకెన్ ప్రభు మాట్లాడే రేమ వాక్యం అనుకుంది. అయితే ప్రభు సన్నిధిని మోకరించి భక్తి పూర్వకంగా ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని చదువుతుంటే ఈ వాక్యము ప్రభు మాట్లాడడం మన జీవితంలో మనం ఎంతగానో ధైర్యపరుస్తాయి, ఆదరిస్తాయి, ఓదారుస్తూ ఉంటుంది. ఆరాధనలు ఎవరు ఇంకో వాక్యం కూడా వాడారు. వాక్యాన్ని గురించి ఆరాధన చేస్తే అప్పుడు నాకు ఈ వచనం గుర్తొచ్చింది. ఏ వచనం? తెస్సలోనికీయులకు రాశారు 2వ పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఏం చేయండి అంట? ఆదరణ. సరే, ఇప్పుడు ఇంకా మనం 89వ కీర్తన 119వ కీర్తన 89వ వచనం కదా. దేవా ఆకాశమందు నీ వాక్యం ఎలాగుందంట? నిత్యము నిలకడగా ఉంది. ఆ విషయానికి వచ్చినప్పుడు హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చదివినప్పుడు అక్కడ ఒక మాట రాయబడింది. ఇప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆయన మన కొరకు దేవుని సముఖమందు పరలోకమందు, దేవుని స్తోత్రం, we have this Jesus who is the word of God, even today the word of God in heaven with the Father. పరలోకములో తండ్రితో దేవుని వాక్యం అనబడిన ఆ పేరు కలిగిన ఆ పేరుతోనే ప్రభువైన క్రీస్తు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? నేను ఇందాక ఒక పదం వాడాను, మర్చిపోకూడదు. వర్డ్ ఈజ్ ది వెహికల్ టు క్యారీ, వెహికల్ ఆఫ్ థాట్, వెహికల్ ఆఫ్, నేను చెప్పాను ఈ విషయం. సరే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి 9వ అధ్యాయం 24 అయినాక నేను 2 వచనాలు మీకు జ్ఞాపం చేస్తాను. ఇప్పుడు మన దగ్గర నుంచి పరలోకం నుంచి మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది ది వర్డ్ విత్ ది వెహికల్ ఆఫ్ థాట్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి, ఆయన ప్రణాళికను, ప్రేమను, తలంపులను మనకు మోసుకొని తీసుకొని వచ్చిన వాహనముగా వర్డ్, వాక్యం. ఇప్పుడు మన దగ్గర నుంచి పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్ళినవాడుగా ఇప్పుడు కూడా ఆయన నిత్యము అన్నాడు కదా. దేవాని వాక్యం నిత్యము ఉంటుంది. క్రీస్తు యేసు ప్రభువు వారు ఇంకా వాక్యంగా ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? మనల్ని, మన తలంపులను మోసుకొని పోయిన వాహనమైన వాక్యం. అందుకని 9:24 మీకు చెప్పిన తర్వాత 1వ యోహాను 2వ అధ్యాయం 1వ వచనం మీకు జ్ఞాపం చేస్తున్నాను. చూడండి మీ బైబిల్లో 1వ యోహాను 2:1, నా చిన్న పిల్లారా మీకు రాయిచున్నాను, ఎవడైనను పాపము చేసినడులా నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాదే కాడు. ఆకాశం ముందు దేవుని వాక్యం నిత్యం నిలకడగా ఉంది. దేవుని వాక్యమైన క్రీస్తు నిత్యం నిలకడగా పరలోకం ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన కొరకున్నాడు. పరలోకం నుంచి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన
దేవుని కొరకు మన నిమిత్తమే వచ్చాడు. మన దగ్గర నుంచి మరణించి సమాజముడు సజ్జుడు తిరిగి లేచి పరలోకాన్ని వెళ్ళేటప్పుడు ఆయన మనకు బదులుగా మన పక్షంగా ఆయన వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు అంటే చెప్పండి, ఏం చేస్తున్నాడు? ఎవరుగా ఉన్నారంటే ఉత్తరవాది. అంటే మనల్ని గురించి తండ్రికి చెబుతున్నాడు, అయ్యా నీవు నాకు, నేను యోహాను సువార్త 18 తర్వాత చదవండి. అప్పుడే ఈ గెత్సేమనీలో ప్రార్థన చేస్తూ ఆయన ఏమన్నాడంటే, తండ్రి నీవు నాకు అనుగ్రహించేవారు నీ వారైనందున నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నానన్నాడు. ఇక మనల్ని గురించి ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఎవరికి? తండ్రికి చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు చనిపోయి సమాజముడు తిరిగి లేచి పరలోకాన్ని వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇప్పుడు ఎవరిని గురించి చెబుతున్నాడు? తండ్రి యొద్ద నిన్ను గురించి చెబుతున్నాడు, నన్ను గురించి చెబుతున్నాడు, మనలో ఒక్కొక్కరిని గురించి చెబుతున్నాడు. ఇదిగో ఫలానా, ఇదిగో ఫలానా నీవు నాకు అనుగ్రహించావు, వారు నీ వారు, నేను వారిని సంపాదించా, వారిని కొరకై నేను నీ సన్నిధిలో ఉన్నా, వారిని గూర్చి చెబుతాను. కాబట్టి ఒకటి గుర్తుంచుకో, అవర్ రిప్రజెంటేటివ్ ఈజ్ విత్ గాడ్ ఇన్ హెవెన్, హూ ఆల్వేస్ కాన్స్టాంట్లీ రిమైండింగ్ అస్ విత్ ది ఫాదర్. మనలో తండ్రికి జ్ఞాపం చేస్తున్నాడు నిరంతరం. అర్థం చేసుకుందాం, మన మనసులో ఉంచుకుందాం ఈ తలంపు. దేవుని స్తోత్రం. అందరూ నన్ను విడిచిన, అందరూ నాకు విరోధంగా మారిన, ఎవరు నా పక్షంగా నిలబడకపోయినా, పౌలు ఒక సందర్భంలో అంతటి గొప్ప దైవజనుడు, అందరూ నన్ను విడిచిపోయారు, నేను మాట చెప్పినప్పుడు ఎవరూ నా పక్షాన్ని నిలబడలే. అయితే ప్రభు నా ప్రక్క నుండి ఏం చేశాడు? నన్ను బలం. అదే ప్రభు ఈరోజు నీకున్నాడు, నాకున్నాడు. ఆకాశ మండలంలో ది వర్డ్ ఆఫ్ గాడ్, ది క్రైస్ట్ శాశ్వతంగా నిలకడగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు చూడు. చివరిగా ఒక్క వచనం చేసి ఇంకొక తలంపు వెళ్ళి ముగిస్తుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ఇదే తలంపులో ఇంకొక అనుబంధ వాక్యం. ఇందాక 1వ 2వ చూసాం, ఇప్పుడు హెబ్రీ 7:25 చదవండి దయచేసి. ఈయన తన ద్వారా దేవునితో వచ్చి వారందరి పక్షమే నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించడానికి ఏం చేస్తున్నాడంటే చెప్పండి, వాడి నిరంతరమును జీవించుచూ ఉన్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించడానికి ఏమైనాడట? శక్తిమంతుడై ఉన్నాడు. కనుకనే ప్రభువైన క్రీస్తు నిరంతరం ఉన్నాడు. 119:89 దేవాని వాక్యం ఆకాశమందు స్థిరంగా నిలకడగా ఉంది. ఇదో ఇక్కడ చూడండి, హెబ్రీ 7:25 ఆకాశమందు తండ్రి యొద్ద నిరంతరమును నిలిచి జీవించున్నాడు. సరే, అక్కడి నుంచి మనం ముందుకు వెళ్దాం. ఇంకొక తరంపు వెళ్ళి మాకు ముగించేద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం అందరము కలిసి చదువుకుందాం ఈ వచనం. ప్రకటన 19:13 అండి, 13 త్వరగా అందరం కలిసి. ప్రకటన 19:13 రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామం ఆయనకు. కాబట్టి ఇక్కడ రక్తములో ముంచబడిన వస్త్రము అని ఉంది. కానీ కొన్ని ప్రాచీన ప్రతుల్లో రక్తంతో చిలకరించిన అని కింద మనకు సంఖ్య వేసి కొన్ని ప్రాచీన ప్రతుల్లో చిలకరించిన అని పాట. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇక్కడ మనం చూసేటప్పుడు ఒకటి రక్తంతో చిలకరించిన వస్త్రములంట ఆయన ధరించున్నాడు. ఆయనకు ఏమని పేరంటే దేవుని వాక్యమును నామం ఆయన పెట్టబడింది. రక్తంతో చిలకరించిన వస్త్రములు అనేటప్పటికీ మనం ఎక్కడికి పోవాలి? ఒకవేళ కొన్నిసార్లు వెంటనే మనం తొందరపడి ఎక్కడికి పోతాము? ఆయన రక్తంతో చిలకరించిన, రక్తంలో ముంచబడిన అన్నాను కదా, యేసు ప్రభు వారి శిలువ దగ్గరికి మనం వెళ్తాం. కానీ అది కరెక్ట్ కాదు, కానీ వెళ్దాం ఒకసారి. ఇక్కడ రక్తంలో ముంచబడిన లేక రక్తము చిలకరించిన వస్త్రములు ఆయనకు ఉన్నాయి.
వస్త్రములు అని అన్నప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ దగ్గరికి మనం వెళితే యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఆయన ఎలాంటి వస్త్రములతో ఆయన శిలువకు తీసుకుని పోబడ్డాడో అనే విషయం ఉదాహరణ కోసం తొడిగించారు ఉందా ఆయన శిలువ పెట్టేటప్పుడు? లేవు. అంటే అవన్నీ తీసి పక్కన పెట్టి అంటున్నారు. ఆ తర్వాత ఎగతాళి చేయడానికి ఏమో చేయడానికి అంతా చేశారు. రాజు అన్నాడు కాబట్టి ఉదాహరణ వస్త్రం తొడిగించారు. సరే, ఒకవేళ ఆయనకున్న ఇంకే ఏ వస్త్రాలైనా అవును ఉండొచ్చు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు ఆయన శిలువ వేయబడినప్పుడు ఆయనకున్న వస్త్రాలు ఏమిటి అని, వాస్తవానికి ఆల్మోస్ట్ యాజ్ ఎ నేకెడ్ హీ వాజ్ క్రూసిఫైడ్. ఆయన మీద ఏదైనా పేలికలు ఉన్నాయేమో కానీ ఆయన దిగంబరిగానే శిలువ వేయబడ్డాడు. ఎందుకు అంటే వాస్తవానికి అవి మన వస్త్రాలు. శాపగ్రస్తమైన శిలువ మరణానికి తగినటువంటి వస్త్రాలు ఎవరివి? అవి మనవి. ఇప్పుడు మన వస్త్రాల గురించి మనం మాట్లాడుకుంటే కనుక యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో వారి నీతి క్రియలు కేవలము మురికి గుడ్డలు, మురికి పేలికలు, డర్టీ ర్యాగ్స్, మురికి పేలికలు, ఇవి మనవి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన డర్టీ ర్యాగ్స్ అవన్నీ ఆయన వేసుకున్నాడు. ఆయన శిలువ వేయబడ్డప్పుడు ఇలాంటి వస్త్రములు ఆయన ధరించాడు. ఇప్పుడు ఈ వస్త్రానికి ఆ వస్త్రానికి వ్యత్యాసం ఉంది. ఆ తర్వాత మనం ఇంకో మాట కూడా చెప్తానండి. ఆ తర్వాత మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన దేహం ఇమ్మని చెప్పేసి అడిగి యోసేపు అనే ధనవంతుడు తీసుకొని ఆయన దేహానికి యూదుల సాంప్రదాయ ప్రకారం గుడ్డలు చుట్టి, ఆ టైంలో ఇంకొక ఆయన తోడయ్యాడు. ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉన్నటువంటి నికోదేము తీసుకొని వచ్చి ఆయన దేహాన్ని సమాధికి సిద్ధపరిచి గుడ్డల చుట్టూ తీసుకెళ్ళి సమాధిలో ఉంచారు. ఆ సమాధిలో ప్రభువైన క్రీస్తు తిరిగి లేచినప్పుడు ఆ సమాధి వస్త్రాలు ఎక్కడున్నాయండి చెప్పండి? కాబట్టి ఆ వస్త్రాలకి ఏమని చెప్పాలి? ప్రేత వస్త్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత మహిమల దేవుడైనా మనం చెప్పుకున్నప్పుడు ఇప్పుడు కూడా బైబిల్లో ఆయన మేఘములను తన వస్త్రముగా కప్పుకొని ఉన్నాడట. అలాంటి వాడు ఒక టైం వచ్చింది, వాక్యముగా లోకంలో జన్మించినప్పుడు ఆయన ధరించిన వస్త్రములు ఎంత అల్పమైనవో, ఎంత తక్కువైనవో. కాబట్టి ఆ వస్త్రములు చివరికి మనం చూస్తే మన మురికి పేలికలు, ఆ తర్వాత మరణానికి సంబంధించినటువంటి ఆ పేలికలు, ఆ వస్త్రములు అయితే క్రీస్తు లేచినప్పుడు అవి లేవు. ఇప్పుడు 19వ అధ్యాయం 13వ వచనంలో యేసుప్రభు వారు పునరుత్థానమై పరమునకు ఆరోహణమైన ఆ తర్వాత అక్కడి నుంచి క్రింది దిగి వచ్చేటప్పుడు దృశ్యం ఇది. అప్పుడు ఆయన మీద ఏం వస్త్రం ఉందంటండి? రక్తముతో చిలకరించబడిన వస్త్రం. కానీ శిలువ మీద ఉన్న వస్త్రాలు కావు. వస్త్రంతో చుట్టి సమాధి చేసిన యోసేపు, నికోదేము చుట్టిన వస్త్రాలు కావు, అవన్నీ పోయినాయి. అయితే ఇప్పుడు ఆయన మీద ఉన్న వస్త్రం ఏ వస్త్రము? ఒకవేళ మనం చెప్పుకుంటే కనుక ఇప్పుడు ఆయన మీద ఉన్న వస్త్రం ఎలాంటిదంటే ది గవర్నమెంట్ ఆఫ్ రైచియస్నెస్. ఆ వస్త్రాలు ఇప్పుడు మనకు తొడిగించాడు. అందుకని అక్కడ ఇంకో మాట రాయబడింది చూసారా? 19వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. పరలోకముందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయన్ను. పరలోకముందున్న సేనలు ఏ వస్త్రాలు ధరించారట? సరే, నేను త్వరగా ముగించేపోతా.
తెల్లని నారబట్టు. బైబిల్లో 1-2 వచనాలు మీకు జ్ఞాపకం చేయాలి. యెషయా గ్రంథం 61 అధ్యాయం 10 వచనం ప్రకారం రక్షణాను వస్త్రమును ఆయన నాకు ధరింపజేశాడు. అదే భావంలో నీతి అనే పైబట్టును ఆయన నాకు ఏం చేశాడట, ధరింపజేశాడు అనేది మనము చూస్తాం. రక్షణ, నీతి. ఆ తర్వాత ఇక్కడికి మనం వచ్చేటప్పటికి ఆ పరలోక సైన్యములు, సేనలు తెల్లని ఈ వస్త్రాల గురించి ఒక మాట ఉంది బైబిల్ ప్రకటన గ్రంథంలో ఉంది మనకు. ఏమని? గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని ఏం చేసుకున్నారట అంటే ప్రభు అయిన క్రీస్తు దేవుని వాక్యము ఆయన మనలను రక్షణతోనే కాదు, నీతినే పై వస్త్రంతోనే కాదు, పరిశుద్ధతనే అది ప్రకాశమైన సన్నపు నారు వస్త్రములు ఆయన మనకు ధరింపజేస్తున్నాడు. ప్రకటన 19వ అధ్యాయం. పరిశుద్ధులందరూ ఆయనతో వస్తున్నారు. ఎలాగొస్తున్నారట? ఆమె ధరించుటకు నిర్మలములు ప్రకాశములైన సన్నపు నారు వస్త్రములు ఆమెకు. దేవునికి స్తోత్రం. ఇది అద్భుతమైన తలంపు. కాబట్టి దేవుని వాక్యముగా ప్రభువైన క్రీస్తు ఆయన ధరించిన వస్త్రం, ఆయన శిలువ వస్త్రాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. అవి మనవి. ఆ తర్వాత అవి ఆయన ధరించడం ద్వారా ఇప్పుడు ఇక్కడ ఆయన ధరించిన వస్త్రం ఆయన రక్షణను, నీతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు అల్టిమేట్గా ప్రభువైన క్రీస్తు వచ్చేటప్పుడు ఆయన సంఘముగా మనలను మహిమగల వస్త్రములు, మహిమనే వస్త్రముగా ఆయన మనకును ధరింపజేయబోతున్నాడు. అందుకై ప్రభుని కనపడదాం. అంతేకాకుండా నా విషయమై దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు. ఓ దినం రాబోతుంది ఆయన ఎదుట నన్ను నిర్దోషంగా, నిష్కలంకునిగా, నిరపరాధునిగా, అంతేకాదు మచ్చ, మడత, డావు, కలంకు లేకుండా మహిమల సంఘముగా ఆయన నన్ను తన ఎదుట ఏం చేయబోతున్నాడట, నిలబెట్టబోతున్నాడు. దయ మెచ్చుకుందాం. ఆ రకాలైన హద్దుబాట్లు, బలహీనతలు, పతనాలలో నిరాశపడక, నిస్పృహ చెందగా, తగ్గించుకొని దీనుడిపై పశ్చాత్తాపడి విశ్వాసంతో ప్రభు రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ, ఆయన వాక్య ఉదకం క్రింద తెచ్చుకుంటూ, ఆయన ఆత్మకు లోపడుతూ, ఆయన నామమున భయభక్తులు కలిగి మనం పరిశుద్ధపరచబడుతూ అలాంటి చక్కని వస్త్రములు మనం ధరించి ముందుకు పోదాం. ప్రకటన 19వ అధ్యాయం 13వ వచనం. 19వ అధ్యాయం 13వ వచనం రండి దయచేసి. 13వ వచనం, రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని. ఇప్పుడు ఈ వస్త్రం ఏమిటి అనేది అంటే ఇప్పుడు రక్తాన్ని కలిపి చెప్పాలి. రక్తంతో ముంచబడిన ఈ వస్త్రం ఏమిటి అనేది ఏం చూపిస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దేవుని వాక్యమైన ప్రభు అయిన క్రీస్తు, ఆయన నీతిమంతుడయ్యుండి ఆయన నీతిగల న్యాయాధిపతి అయి ఉన్నాడు. రైచియస్ జడ్జ్. ఆయన వస్త్రం నీతిని చూపిస్తుంటే ఆయన వస్త్రం మీద ఉన్న చిలకరించబడిన రక్తం ఏం చూపిస్తుంది తెలుసా? చెప్పండి, ఏం చూపిస్తుంది? ఆయన తీర్పును చూపిస్తుంది. ఈ రెఫరెన్స్ పాత నిబంధనలో అనుబంధ రెఫరెన్స్ ఒకటి నేను మీకు చూపిస్తున్నాను, చాలా ప్రాముఖ్యమైనది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. ఆ రోజు ఆయన ప్రశ్నించారు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. 63వ అధ్యాయము రండి, 2వ వచనం చదవండి. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి, సొక్కుచుండు వాని బట్టల వల్ల ఉన్నవేమి, త్రొక్కిదిరా, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలనియో ఇప్పుడు చెందింది. Their blood was sprinkled on my garments. వారి రక్తం నా వస్త్రముల మీద చెందింది అన్నాడు. కాబట్టి ఇప్పుడు 19వ అధ్యాయం 13వ వచనంలో రక్తము చిలకరించబడిన చెందిన వస్త్రములు ఏం చూపిస్తున్నాయంటే ఆయన తీర్పనిగా చూస్తాం. కాబట్టి దేవుని వాక్యముగా ప్రభువైన పేరు కలిగిన ప్రభువైన క్రీస్తు ఆయన చివరికి తీర్పు తీర్చువాడుగా ఉన్నాడు అని. అందుకే వాక్యంలో మనం చూస్తాం, ఇక్కడే ఉంది. ఆయన నోట నుండి ఏమొస్తుందంటండి? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం,
జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గం. ఏంటో కాదు, నోటి నుంచి వచ్చేది ఖడ్గం. నోట్లోంచి కత్తులు వస్తాయా? కొంతమందిని మనం చూస్తే అక్కడ ఇక్కడ కొంతమంది దేవతలు చెప్పబడేవారు నోట్లలో కత్తులు ఉంటాయి. చూశారు ఎప్పుడైనా? నోట్లో కత్తులు పెట్టుకుంటారు. ఈ కత్తులు కాదు యేసుప్రభువు వారు పెట్టుకుంది. ఏం కత్తులు మరి? ఏం ఖడ్గం? ఆ ఖడ్గం వాక్యం, వాడిగల ఖడ్గం, దేవుని వాక్యం. హెబ్రీ 4:12, 4:12 దేవుని వాక్యం సజీవమై రెండంచులు గల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటేనూ ఇంకా వాడియేది. ఇప్పుడు చిట్ట చివరిగా అనుకుంటాను ఈ రెఫరెన్స్. ఇంకా రండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇక్కడ ఉందా అని అనుమానంగా ఉంది, మళ్ళీ అయినా చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. నా మాటే వారికి తీర్పు అని ఎక్కడ ఉంది? మూడవ అధ్యాయము 16 నుంచి ఎక్కడేమి లేదు కదండి. ప్రభు చెప్పాడు, తీర్పు గురించి మాట్లాడేటప్పుడు నా మాటే వాళ్ళకు తీర్పు తీరుస్తుంది అని అన్నాడు. సరే, ఒకవేళ ఇప్పుడు కనపడకపోతే మళ్ళీ ఆ మాట అక్కడ చూసుకున్నాం కాబట్టి తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో ఒక వాక్యం చూద్దాం. 2వ పత్రిక 2వ అధ్యాయం. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న మాటే మీకు తీర్పు చేస్తాను. సరే, ఆ మాట వదిలేసి 2వ అధ్యాయం త్వరగా. 2వ అధ్యాయం 8వ వచనం. తన నోటి ఊపిరి చేత సంహరించి, తన నోటి ఊపిరి అంట. ఏందండి నోటి ఊపిరి అంటే? నోటి ఊపిరి అంటే ఆయన మాటే, ఆయన మాట. సరే, ఈ 2 వచనాలు ఆయన మాటను కూర్చోమాట. రైట్. యోహాను సువార్త 12వ అధ్యాయము 48 చదవండి ఒక్కసారి. 12:48. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాట అంచెదినమందు వానికి. ఇక్కడేమో తీర్పు తీర్చువాడు ఒకడు కలడు అంటాడు. మళ్ళీ ముగింపు వచ్చేటప్పుడు ఏంటంటే తీర్పు తెచ్చింది నా మాటయే అంటే అర్థమైంది, మాట ఆయనే. కాబట్టి తీర్పు తీర్చే సర్వాధికారం తండ్రి తన కుమారునికి అను. దేవుని వాక్యముగా క్రీస్తు చెట్టు చివరికి తీర్పు తీర్చేవాడు అనే సంగతి ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయం ఈ 2వ భాగంలో వాక్యానికి వచ్చిన ఈ తలంపులు మన హృదయంలో ఉంచుకొని ఒకసారి మన జీవితాలు కూడా పరీక్షించుకొని సరి చేసుకొని యోగ్యంగా ప్రయోగ బలలో మనం పాలు పొందుదాం.